తల్లి వచ్చింది. తల్లి రాగానే అమ్మా ఇది నా ప్రసాదం, ఇది నీ ప్రసాదం అని చెప్పింది. చెప్పగానే తల్లికి చూడండి ఆలోచన ఎట్లా ఉంటుందో, నా బిడ్డ ప్రసాదం ఇంకా కొంచెం పవర్ఫుల్ అయి ఉండాలి. ఎందుకంటే మామగారు కోడలికి ఇచ్చేది కొంచెం మన అనుకున్నప్పుడు వేరే ఉంటుంది కదండి. పెట్టేటప్పుడు కూడా వడ్డన వడ్డిస్తూ ఉన్నా మన అనుకున్న వాడికి 2 లడ్డూలు ఎక్కువ పోతాయి. కాబట్టి మామగారు కోడలికి ఇచ్చే దాంట్లో కొంచెం ఏదో ఉండాలి పవర్. కాబట్టి అది మనం తీసుకువెళ్తే బాగుంటుంది కదా ఆ ప్రసాదం అని చెప్పి ఆ ప్రసాదాలు కొంచెం అటు ఇటు తారుమారు చేసింది. పాప ఆవిడకు తెలియదు, ఆమె కూడా గుర్తించలేదు. ప్రసాదాలు మారిపోయినాయి. అంటే ఇప్పుడు ఏం జరగబోతున్నది? ఇప్పుడు తాను ఒక క్షాత్ర గుణం కలిగినటువంటి కొడుకుకు జన్మ ఇవ్వబోతున్నది ముని కుటుంబంలో. అక్కడ సత్వగుణ సంపన్నుడు బ్రాహ్మణ సదాచారాలు పాటించే కొడుకు అక్కడ పుట్టబోతున్నాడు. ఈ విషయం తెలియదు.